మరిపాము కామేశ్వర గారి ఆధ్వర్యంలో గౌరవ మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమార్ గారి చేతుల మీదుగా సుమారు 88,45,000 పనులకు సంబంధించి 5 వర్కులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంతేకాదు ఈ వార్డులో ఇప్పటికే కొత్తగా ఒక హాస్పిటల్ నిర్మాణం, కోట్లాది రూపాయల నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 47వ వార్డులో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అన్ని రకాలుగా కూడా స్కూల్స్ కానీ సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో స్కూల్ కూడా స్మార్ట్ స్కూల్గా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే గౌరవ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ వార్డులోనే కాదు, ఈ నియోజకవర్గ చరిత్రలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలవకపోయినా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో సుమారు ఇప్పటి వరకు కూడా 253 కోట్ల రూపాయల నిధుల్ని వెచ్చించడం జరిగింది. అంతేకాకుండా 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. 7 హాస్పిటల్స్ గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త హాస్పిటల్ కూడా నిర్మాణం చేయకపోగా ఒక్కొక్క హాస్పిటల్ కూడా 1,70,00,000 రూపాయల నిధులతో 7 హాస్పిటల్స్ ఈ నియోజకవర్గంలో నిర్మాణం చేశాం. ఇంకొక 2 హాస్పిటల్ నిర్మాణ దశలో ఉన్నాయి. అదేవిధంగా రోడ్స్ కానీ, పార్క్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ అన్ని కూడా అభివృద్ధి చేశాం. అంతేకాదు 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా 28 కమ్యూనిటీ హాల్స్ పూర్తయినాయి. 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పూర్తి చేస్తున్నాం. ఈ 50 కమ్యూనిటీ హాల్స్ కూడా సంబంధించి కూడా 20 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయల వరకు కూడా ఓన్లీ కేవలం కమ్యూనిటీ హాల్స్కే ఇప్పటి వరకు 14,28,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఎవరైనా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇళ్ల పట్టా కావాలన్నా, ఏది కావాలన్నా సరే, ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా వార్డుకు ఒక ఆఫీస్ ఉండేది. కాళ్ళు నిప్పులు పుట్టేలా తిరగాల్సిన పరిస్థితులు ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ వాలంటరీ ద్వారా ఎవరికి ఏ పథకానికి అర్హత ఉంది అని వాళ్లే తెలుసుకుని ఈరోజు ప్రతి గడపకి ప్రభుత్వ సంక్షేమాన్ని అందించడం కోసం సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. కానీ కొంతమంది చాలా దుర్మార్గంగా పేదలకి మేలు జరిగితే, పేదరికం నిర్మూలన అయితే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు వృద్ధిలోకి వస్తే రాజకీయాలు చేయలేం, పేదలుగానే ఉండాలని ఆలోచించే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు గారు కానీ ఈ సచివాలయ వ్యవస్థ మీద నోటికొచ్చిన విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే చాలా దుర్మార్గం. సచివాలయాల వల్ల మాత్రమే ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా ఈరోజు పేద ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. అలాంటి సచివాలయాన్ని నేను 40 కమ్యూనిటీ హాల్స్ కట్టాను, అవన్నీ కూడా సచివాలయాలకు ఇచ్చేశారు. ప్రభుత్వం మారితే సచివాలయాలన్నింటినీ కూడా అద్దె పంపుల్లోకి తరలిస్తానని మాట్లాడి మీరు 40 కడితే మేము 50 కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేశాం, 28 కమ్యూనిటీ హాల్స్ పూర్తి చేశాం. మీ 40 కమ్యూనిటీ హాల్స్కి కలిసి 4.5 కోట్లు ఖర్చు అయితే మేము ఓన్లీ కమ్యూనిటీ హాల్స్కి 14,28,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల అభ్యున్నతి పట్ల, పేద ప్రజల ప్రగతి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. కాబట్టి అందరూ కూడా ఎవరు నీతి నిజాయితీతో, నిబద్ధతతో పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్నారు. పేదలందరూ కూడా చదువుకోవాలి, పేదలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పేద మహిళలు ఆర్థికంగా వెసులుబాటు కావాలని ఈరోజు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పాటుపడుతూ ఉన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాకుండా మూలాల నుంచి కూడా మార్పులు తీవాలి. కాబట్టి అందరూ కూడా గమనించి మీ అందరి చల్లని ఆశీస్సులు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈరోజు 44వ వార్డులో కూడా పలు అభివృద్ధి పనులకు సంబంధించి జేఎన్ఆర్ఎం హౌసెస్ సంబంధించి ఈరోజు ఒక శంకుస్థాపన చేయడం, 2 కమ్యూనిటీ హాల్స్ను కూడా 44వ వార్డు కార్పొరేటర్ టీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ కూడా పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడంతో పాటు ఒక కమ్యూనిటీ హాల్ని దాన్ ఫౌండేషన్ వారికి, ఒక కమ్యూనిటీ హాల్ని కొత్తగా నిర్మాణం చేసి జిమ్ ఐటమ్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ముస్లిం యువతకు కూడా అందజేయడం.